ఈ వ్యక్తి గురించి మీకు తెలియాలంటే కొంచెం మీరు గూగుల్ చేసి చూడండి. కొంచెం సైడ్ బాబు తీసుకొని ఉంటాడు, కొంచెం స్కూల్కి వెళ్ళే కుర్రాడ్లాగా. కాకపోతే చాలా ఎక్స్ట్రీమ్లీ హెవీ హెడెడ్ ఫార్ రైట్ పర్సన్. అంటే ట్రంప్ గారు ఇంకా మీకు లిబరల్ లా కనబడతారు ఆయన పక్కన పెట్టుకొని చూస్తే. ఆయన ఒక ట్వీట్ ఏమేశారు ఏదంటే, ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న అందరూ గుర్తించాల్సిన పాయింట్ ఇక్కడ ఒకటి ఏముందంటే, విచ్ ఇస్ థ్రోయింగ్ అ వెరీ బ్యాడ్ లైట్ అట్ బీజేపీ రైట్ నౌ. ఆయన సొంత కొడుకు నిఖిల్ గడ్కరీ అని చెప్పి ఆయనకి షుగర్ కేన్ రిలేటెడ్ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఊహించుకోండి, ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకొని 100% ఇథనాల్ వాడొచ్చు, దాన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. లేదు ఇంకా దీన్ని రీఫ్రెష్ చేసి చెప్తాను నేను, 100% ఇథనాల్ వాడొచ్చు, దాన్ని మేము అప్రూవ్ చేసాను, సంతకం పెట్టా నేను అని చాలా గర్వంగా నవ్వుతూ నితిన్ గడ్కరీ గారు మాట్లాడారు. कल रात को 8 बजे मैंने जो फाइल है उसके ऊपर साइन किया कि 100% इथेनॉल इसके नियम बनकर उसको आज कानूनी रूप से प्रक्रिया देने वाली फाइल पर मैंने साइन की है. కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి కదా, 2 సైడ్లు మాట్లాడాలని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఏ టాపిక్ గురించి అయినా మనం అలాగే మాట్లాడాలి, కానీ దీనికి సంబంధించి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ కామన్ మ్యాన్ ఎఫెక్ట్ చేయబోతుంది. హియర్ మీ అవుట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, నితిన్ గడ్కరీ గారు ఏం చెప్తున్నారు, ప్రతి సంవత్సరం భారతదేశం బయట నుంచి 20 నుంచి 22 లక్షల కోట్ల క్రూడ్ ఆయిల్ లోపల తీసుకొస్తుంది. మనం వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ క్రూడ్ ఆయిల్. సో ఇది మనం ఇండిపెండెంట్ చేస్తుంది. ప్లస్ ఈ ఇథనాల్, ఈ E85, E100 పెట్రోల్ ధర ఏదైతే ఉందో తగ్గుతుంది అల్టిమేట్లీ అనేది ఆయన వాదన. ఇన్ఫాక్ట్ 2023లో కూడా ఈ మాట అన్నారు. E20 ఆయిల్ ని దింపినప్పుడు 15 రూపాయలు లీటర్కి వచ్చేస్తుందని చెప్పి అన్నారు. అది ఇవాళ కూడా రాలా. సరే, అయినప్పటికీ మనం కన్సెషన్ ఇచ్చాం ఆన్ పేపర్, ఇది బాగుంది అనుకోవాలన్నా కూడా ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఈ డెసిషన్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఒక సగటు వ్యక్తి వాళ్ళు ఎలాంటి బాధలు పడతాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 ఇన్స్టెన్సెస్ మీకు చెప్తా. నంబర్ 1, ఒక ఇంటర్వ్యూ జరిగింది. థింక్ స్కూల్ అనే ఒక ఛానల్ ఉంటుంది, గణేష్ అని చెప్పి. హీ వాజ్ ఇంటర్వ్యూయింగ్ నితిన్ గడ్కరీ గారిని ఇంటర్వ్యూ చేస్తూ, సార్ ఇప్పుడు మనకు ఆల్రెడీ భారతదేశంలో వాటర్ ప్రాబ్లం ఉంది. ఇథనాల్ యాజ్ ఎ కాంపౌండ్, దానికి రా మెటీరియల్ ఏంటి, రైస్ కానీ, కార్న్ కానీ, వీటి కానీ, షుగర్ కేన్ కానీ, ఈ 3 హెవీలీ వాటర్ డిపెండెంట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకు 1 లీటర్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయాలంటే 2000 సుమారు అప్రాక్సిమేట్లీ 2200 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖర్చు అవుతుందని చెప్పి మనకి సైన్స్ చెప్తుంది మనకి. మరి అలాంటి టైంలో ఇలాంటివి మనం చేస్తే వాటర్ ప్రాబ్లం రాదా? ఇప్పటికే బెంగళూరులో వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పి BMTC అనేది చెప్పబోతున్నాడు. ఆయన చెప్పబోతుంటే నితిన్ గడ్కరీ గారు ఆపి, ఇలాంటి క్వశ్చన్లు ఎవరేస్తారు తెలిసి, యాంటీ నేషనల్ చేస్తారని చెప్తున్నారు. యాంటీ నేషనల్స్. And out of these 4 crops, 3 crops are water guzzling crops. So अभी बैंगलोर में वाटर क्राइसिस चल रहा है. BMC ने बस एक नोटिफिकेशन दिया, they're going to cut the water supply by 5%. ये जो आर्गुमेंट करने वाले लोग हैं ना, हाँ, ये सबसे देश में एंटी नेशनल. రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోవడం ఇదంటాం అదంటాం ఓకే, కానీ ప్రశ్నిస్తానంటే యాంటీ నేషనల్ అంటే ఎలా చెప్పండి? ఇవాళ నొప్పి స్కేల్ మనకు అర్థం కావట్లా. అందుకే 2వ పాయింట్ మీకు చెప్పాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా మనకి, కార్స్కి సంబంధించి ఏదైనా ఒక చిన్న టెక్నికల్ ఫెయిల్యూర్ ఏదైనా వచ్చింది, ఒక ఇంజెక్టర్ కానీ ఏదో ఒకటి పోయింది, నాకు టర్మ్స్ కరెక్ట్గా నేను చెప్పలేనేమో కానీ, ఈ E20 ఫ్యూయల్ వల్ల కానీ లేదా E85 ఫ్యూయల్ వల్ల కానీ ఏదైనా ఒక ఇబ్బంది వస్తే దాని ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర మనం పట్టుకెళ్తే వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు తెలిసే, వాళ్ళ పేపర్లో ఏముంటుందంటే, మీరు E20 వాడితే మీరు ఎగ్జామ్ట్ అయిపోతారు. ఎందుకంటే అది గవర్నమెంట్ చెప్పినా కూడా, చెప్పినప్పటికీ అది మీ దురుద్దేశంతో మీ కార్ని మీరు పోగొట్టుకుందాం అని చేశారు మీరు అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. ఇవాళ ఒక సగటు భారతీయుడికి అంటే మీరు కార్నర్ చేసేస్తున్నారు జనాల్ని, మీ మీద కోపం వచ్చేలాగా. అందుకని ఇవాళ అందరూ క్వశ్చన్ చేయాలి. ఇప్పటికే ఆల్రెడీ 4 ప్లేసెస్లో E85 రోల్ అవుట్ చేయడం మొదలు పెట్టేశారు. నాగ్పూర్, ఢిల్లీ, ముంబై అండ్ పూణే. అది అటు తిరిగి మన దగ్గర కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి పెట్రోల్ బంక్స్ లో రెగ్యులర్ పెట్రోల్ ఆప్షన్ కూడా పెట్టాలి అని ఒక PIL కూడా ఫైల్ అయింది. మీరు ఎంతమందికి తెలుస్తుంది? ఏం చెప్తున్నారంటే 2023లో కన్నా ముందు కొన్న కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ ఆప్షన్ ఉండడానికి ఒక రెగ్యులర్ పెట్రోల్ ఓపెన్ చేయండి, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవ్వట్లేదు ఈ వెహికల్స్ కి అంటే రిజెక్ట్ చేసింది కోర్ట్. అంటే కార్ కొనుక్కొని ఇది తప్పదు అనుకునే పెట్రోల్ మనం లోపల పోయించుకొని లిటరల్లీ మీకు చెప్పాలంటే E20 అంటే 20% ఇథనాల్, 85 అంటే 85% ఇథనాల్. ఇంకా దాన్ని E20 అనడం కాదు, షుగర్ కేన్ జ్యూస్ అనాలి. దాన్ని ఇట్స్ వెరీ రాంగ్. గవర్నమెంట్ తరపు నుంచి చాలా పెద్ద తప్పు ఇది. అండ్ లేదు కొంచెం గవర్నమెంట్ కరెక్టే చేస్తుందేమో అనే ఒక డిస్కషన్, ఒక థాట్ మీద ఎక్కడున్నా కూడా బ్రెజిల్ ఎగ్జాంపుల్ చాలా మంది తీస్తున్నారు. ముఖ్యంగా రైట్ సైడ్ ఉండేవాళ్ళు, రైట్ అలైన్డ్ ఉన్నా కూడా తప్పులేదు ఇక్కడ. కానీ మేము ప్రశ్నించాం గవర్నమెంట్ ఏం చేసినా కరెక్ట్ అంటే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. మీరు చూడండి బ్రెజిల్ ఏమంటారు, బ్రెజిల్ ఇస్ ఫస్ట్ సక్సెస్ స్టోరీ. అది వాళ్ళు రోల్ అవుట్ చేశారు కదా ఇథనాల్ అంటే, అక్కడ చాలా పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య మీకు చెప్పే ముందు ఒకటే చిన్న మాట, వి రేజ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగిన జియోపొలిటికల్ గా, నేషనల్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్, ప్రతి ఒక్క టాపిక్ ని మనందరం మాడుకునే భాషలో పర్స్పెక్టివ్ లో పెట్టి నా స్టైల్లో మీ ముందు పెడతా, ఒక నాలెడ్జ్ పిల్లగా. ఈ రోజు మీ దాకా రావాలంటే మీరు ఒకటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. సరే, బ్రెజిల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. బ్రెజిల్ లాంటి ప్లానింగ్ మనం చేస్తున్నాం. వాళ్ళు ఫస్ట్ కార్స్ రోల్ అవుట్ చేశారు, ఇథనాల్ సపోర్టెడ్ కార్స్. దాని తర్వాత టెక్నాలజీని రోల్అవుట్ చేశారు. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి చుట్టూ పెట్టారు. దాని తర్వాత ఇథనాల్ ప్రైస్ ఎంత తగ్గించారంటే జనాలకి అది ఈజీ అయిపోతుంది ఇథనాల్ కొనడానికి. ఇవాళ మనకు ఆ ధరలు ఉన్నాయా, టెక్నాలజీ ఉందా, ఉంది? వితౌట్ ప్లానింగ్ మనం ఏదైనా ఇలాంటి చేస్తే జనరేషన్ షేక్ అవుతాయి. సరే, ఆ ఫండమెంటల్ క్వశ్చన్లోకి వద్దాం. కొంచెం జియోపొలిటికల్ స్ఫియర్లో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళు ఏమంటారు, ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న అందరూ గుర్తించాల్సిన పాయింట్ ఇక్కడ ఒకటి ఏముందంటే, విచ్ ఇస్ థ్రోయింగ్ అ వెరీ బ్యాడ్ లైట్ అట్ బీజేపీ రైట్ నౌ. ఆయన సొంత కొడుకు నిఖిల్ గడ్కరీ అని చెప్పి, ఆయనకి షుగర్ కేన్ రిలేటెడ్ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఊహించుకోండి, ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకొని దీనికి ఒక టర్మ్ కూడా ఉంటుంది, కాన్ఫ్లిక్ట్
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. ఇది మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందీలో ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఓ లేడీ, ఆవిడ హస్బెండ్ వినోద్ చోప్రా గారు. ఈ 3 Idiots సినిమాలు తీశారు కదా, షికార్ అనే సినిమా కూడా తీశారు కాశ్మీర్ గురించి. ఇప్పుడు ఆ సినిమా నాకు నచ్చిందా లేదా ఆ విషయాన్ని పక్కన పెడితే, ఆవిడ ఆ సినిమాకి రివ్యూ చేయకూడదు. ఇన్ఫాక్ట్ ఎవరైనా చేసి ఆవిడ బాగుందంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. మీ ఆయన ప్రొడ్యూస్ చేస్తే మీరు ఈ రివ్యూ ఎలా ఇస్తారు? మీరు అంటే మీ రివ్యూ వల్ల ఏమైనా కొన్ని టికెట్లు తెగి వాళ్ళకి సినిమా నచ్చకపోతే అది ఏంటది అనేది ఆ వాదన. అది అలాగే మన సొంత ఫ్యామిలీలో ఎవరైనా మన కీ డెసిషన్ మేకింగ్ వల్ల లాభపడుతున్నారంటే ఆ డెసిషన్ ఇంకెంత కరెక్ట్గా ఉండాలి, అండ్ ఇందులో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి. లిటరలీ లేదు మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించాలి అని మీరు అనుకుంటే ఈవీకి పుష్ ఇవ్వండి, ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెనిఫిట్ చేయండి. ఈవీకి సంబంధించిన వెహికల్స్ కానీ కార్స్ కానీ మీరు అక్కడ మీరు ఎటువంటి స్ట్రైడ్స్ తీసుకోకుండా అక్కడ తీసుకుంటారో లేదో కూడా తెలియదు. ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంత పుష్, ఇంత ఇన్ఫ్రా, ఇంత ఖర్చు ఇథనాల్లోకి వెళ్తే ఇంకా దాన్నే పుష్ చేయడం చూస్తారు కదా. అలాంటి వెహికల్స్ని, అలాంటి ఇథనాల్ రిలేటెడ్ వెహికల్స్ని మళ్ళీ పెట్రోల్ ధర ఏమైనా తగ్గుతుందా, E85 పెట్రోల్ ధర అంటే మనకు తెలియదు. ఇన్ని డౌట్స్ ఉంటే ఒక సగటు వ్యక్తికి ఇవ్వాలి. దీనికి తోడు ఆయన చెప్పేటప్పుడు నవ్వుతూ చెప్పడం, ఏదో పెద్ద సాధించినట్టు చెప్పడం చాలా ఇట్స్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఏదున్నా ఉన్నట్టు చెప్పేయాలి. ఎనీవేస్ కొంచెం మనం జూమ్ అవుట్ చేసి ఈ సిచ్యువేషన్ మొత్తానికి సూత్రధార ఎవరో మనం చూద్దాం. ఎక్కడున్నా మనకు ట్రంప్ గారు కనబడతారు ఇవాళ. దీనికంటే డెసిషన్ డైరెక్ట్గా ట్రంప్ గారు లింక్ లేకపోయినా కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ మనల్ని ఏం పుష్ చేయడానికి చూస్తుంది, లేదు యుద్ధం అవుతుంది కదా. ఇలాంటి టైంలో స్టేట్ ఆఫ్ హార్మస్ మూసిన తర్వాత మనం చూడండి ఎంత చోక్ అవుతున్నాయో. సో మనం ఇండిపెండెంట్గా ఉండాలి, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పట్ల అని చెప్తున్నారు. ఈ క్రూడ్ ఆయిల్ సమస్య ఎంత రావడానికి కారణం యుద్ధం. ఆ యుద్ధం ఇవాళ సీజ్ ఫైర్ వచ్చిందని చెప్పి మాట్లాడారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ ఇయర్లో. ఇదే చాలా పెద్ద న్యూస్ ఇది. అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ ఇద్దరు మేము సంధికి సిద్ధం అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఫ్రైడే జరగాల్సి ఉంది జెనోవాలో. ఐ థింక్ ద సిగ్నేచర్ ఇస్ గోన్ టు హ్యాపెన్. అటు అమెరికాది కానీ ఇటు ఇరాన్ది కానీ. థ్యాంక్ఫుల్లీ పాకిస్తాన్లో జరగట్లేదు. పాకిస్తాన్ మీడియేషన్ ఫెయిల్ అయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇనిషియేట్ చేసినా కూడా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి టు బిలీవ్ ఈ యుద్ధం ఆగుతుందా లేదా అనే ఒక థాట్లో ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి యూ థింక్. అండ్ దానికి భారతదేశంలో ఉండే పర్యవసానాలు కూడా మీకు చెప్తా. పాయింట్ నెంబర్ 1, లిండ్సీ గ్రహాం అని చెప్పి ఆయన ఫార్ రైట్ రిపబ్లికన్ అమెరికాలో. ఈ వ్యక్తి గురించి మీకు తెలియాలంటే కొంచెం మీరు గూగుల్ చేసి చూడండి. కొంచెం సైడ్ బాబు తీసుకొని ఉంటాడు, కొంచెం స్కూల్కి వెళ్ళే కుర్రాడ్లాగా. కాకపోతే చాలా ఎక్స్ట్రీమ్లీ హెవీ హెడెడ్ ఫార్ రైట్ పర్సన్. అంటే ట్రంప్ గారు ఇంకా మీకు లిబరల్ లా కనబడతారు ఆయన పక్కన పెట్టుకొని చూస్తే. ఆయన ఒక ట్వీట్ ఏమేశారు ఏదంటే, సరే ఈ సంధికి సిగ్నేచర్లు గట్రా అంతా బాగానే ఉన్నాయి, కాకపోతే 100 సార్లు అమెరికా చెక్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ బయటికి కంప్లీట్ గా వస్తుందా లేదా, ఇరాన్ అడుగుతున్న ప్రతిదీ అమెరికా ఇవ్వడం వల్ల అమెరికాకి ఏంటి బెనిఫిట్. ఇది దిస్ ఇస్ ద ట్వీట్. అదే ఎక్స్పోస్టర్ వాట్ ఎవర్. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారు ట్వీట్ చేశారు, చదువుతాం మీకు ఒకసారి. దిస్ గ్రేట్ డీల్ విల్ బ్రింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు ద హోల్ ఆఫ్ రీజియన్. ఇది ఏం చేసింది, నాకన్నా ముందు చాలా ప్రెసిడెన్సీ ట్రై చేశారు కానీ నా వల్లే ఇది జరిగింది. ఇది యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ ట్రంప్. అల్టిమేట్ డిస్ట్రక్షన్ లేకుండా ఇరాన్ లాంటి సంధికి రావడం అంట. స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ఇమ్మీడియట్ గా ఓపెన్ చేస్తారు. షిప్స్ మీరు ఇంజిన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రెసిడెంట్ DJT అని చెప్పి ఆయన రాశారు. I'm very happy to say very signed, the deal's all signed, and the strait is already partially opened. As you know, they're doing a little hunting for. కానీ కాయిన్కి రెండో సైడ్ ఉంది. ఇరాన్ ఏముంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇరాన్ ఇప్పటిదాకా సంధికి ఒప్పుకోలేదు కదా. ఇదే సీజ్ ఫైర్ గురించి ట్రంప్ గారు గత 2-3 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు. బట్ వై ఇస్ ఇరాన్ సైలెంట్? వాళ్ళకి కావాల్సింది అమెరికా ఇవ్వట్లేదు అని చెప్పి. ఇవాళ ఇరాన్ కూడా ఓకే ఏంటంటే వీళ్ళు అడిగిన దానికి అమెరికా ఒప్పుకున్నట్టే కదా, అసలు వాళ్ళు ఏం అడిగారు అనే డౌట్ మీకు రావచ్చు. ఒక్కొక్కటి చదివితే జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, ఆల్ ఫ్రంట్స్లో వార్ ఆగిపోవాలి. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఎటువంటి మిజైల్ కానీ బాంబు కానీ వేయకూడదు. యుఎస్ ఏదైతే బ్లాకేడ్ పెట్టిందో స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ దగ్గర, అది లిఫ్ట్ చేసేయాలి. యుఎస్ ట్రూప్స్ వెనక్కి వెళ్ళిపోవాలి, హార్మస్ ఓపెన్ అవ్వాలి, శాంక్షన్స్ సస్పెండ్ అయిపోవాలి, రీకన్స్ట్రక్షన్ కి $300 బిలియన్ ఇవ్వాలి. ఈ $24 బిలియన్ ఏవైతే ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో డాలర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీజ్ చేసి పెట్టేసింది అమెరికా, అది రిలీజ్ చేయాలి. 60 రోజులు మాకు ఇవ్వాలి న్యూక్లియర్ టాక్స్ గురించి మాకు మాట్లాడటానికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లైన్ ఇది. సో వాళ్ళు ఎఫెక్టివ్గా మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేస్తున్నామో లేకపోతే ఇప్పుడు ఇంకా చేయట్లేదనో, చేస్తే ఎంతవరకు చేసామని ఏది చెప్పట్లా. యుద్ధం ఆగిన తర్వాత మనం ఆడదాం, అప్పటిదాకా మీరు సైలెంట్గా ఉండండి, 60 days మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇరాన్ అడుగుతుంది. మరి ఇన్ని ప్లాన్స్కి అమెరికా ఒప్పుకుంది కాబట్టి సీజ్ ఫైర్ జరుగుతుందా? ఈ సంతకం అనేది పెడితే అమెరికా ఇదంతా చేయాలి, ఇంక్లూడింగ్ $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ తెహరాన్, క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. సో ఐ హ్యావ్ మై డౌట్స్. ముఖ్యంగా ట్రంప్ గారి టెంపర్మెంట్ మైండ్లో పెట్టుకొని చూసి ఈ సంతకం ఎక్కడి వరకు జరుగుతుంది అనే పాయింట్ మీద ఉంటుంది. అండ్ ఈ సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే తక్కువ తగ్గిపో ప్రైస్. ఇప్పుడు అంటే చూస్తే మనకు $80 per barrel కనబడుతుంది, కాకపోతే అది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దాని ట్రెమర్స్ ఏవైతే ఉంటే కొన్ని నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా తగులుతాయి. ఇన్ఫాక్ట్ భారతదేశం షాక్ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అది $90 బిలియన్ వరకు మనం తీసుకోగలుగుతాం అని చెప్పి అంటున్నారు. కానీ వన్స్ అది $100 బిలియన్ వెళ్ళి టచ్ చేస్తే ఆ హీట్ అనేది మనకు కూడా తగులుతుంది. ప్లస్ ఇంకొక పెద్ద ప్లేయర్ ఉన్నారు ఇక్కడ. ఈ ప్లేయర్ ఒప్పుకుంటేనే యుద్ధం ఆగిద్దా లేదా అని చెప్పి, అది మీకు అర్థమై ఉంటుంది నేను చెప్తుంటే. ఇట్ ఇస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇరాన్ సైజ్ అయితే ఉందో ఇజ్రాయెల్ కన్నా చాలా పెద్దది. సో ఇరాన్ హ్యాస్ అన్ అన్ఫైర్ అడ్వాంటేజ్ అని చెప్పి ఇజ్రాయెల్ ఫీల్ అవుతుంటుంది. నంబర్ ఆఫ్ మిజైల్స్ కానీ షేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఒక 10 మిజైల్స్ ఇరాన్ లో పడితే వర్సెస్ ఇక్కడ నుంచి ఒక 10 మిజైల్స్ అక్కడ పడితే ఇక్కడ జరిగే
డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్క్వేర్ ఫీట్ ఏరియా తక్కువ. సో పర్సీవ్డ్ హిట్ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెసిషన్ అది చూసుకొని కొట్టొచ్చు ఇజ్రాయెల్లో. నౌ ఇజ్రాయెల్ ఇస్ వెరీ షాక్డ్. ఇజ్రాయెల్ బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడలా. ప్లస్ ప్యారలల్ గా మోదీ గారు ట్రంప్ గారు కలవబోతున్నారని చెప్పి మనకు వార్తలు వినబడుతున్నాయి. ఎక్కడ? ఫ్రాన్స్ ఒక డైరెక్ట్ వీడియో రిలీజ్ చేశారు. దురంధర్ మ్యూజిక్ కేసి, దురంధర్ 2లో ఆరి అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ పాట మ్యూజిక్ కేసి ట్రంప్ గారు ఇలా వస్తుంటే ఆ పాటను ఇక్కడ ప్లే చేయలేను బికాస్ ఆఫ్ ద కాపీరైట్ ఇష్యూ అండ్ ఆల్. బట్ ఒకసారి మీరు హ్యాండిల్కి వెళ్ళి చూడండి, ఎక్స్ హ్యాండిల్కి వెళ్ళి చూడండి. అండ్ దెన్ ట్రంప్ గారు వచ్చినప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రో గారు వెళ్ళలేదు. అగైన్ ఇట్స్ నాట్ లైక్ ఎ డిప్లొమాటిక్ విన్. వాళ్ళిద్దరికి పడట్లేదు అంతే, ఎందుకంటే డైరెక్ట్ పర్సనల్ అటాక్స్ చేశారు కదా ఆయన. ఇమాన్యుయల్ మ్యాక్రో గారు భార్య అని కొడుతుందని చెప్పి అగైన్ వాళ్ళిద్దరి గురించి ఎప్పుడు మాట్లాడినా నాకు నవ్వు వస్తుంటుంది. ఇప్పుడు కూడా ఒక సిట్ కామ్ లా అనిపిస్తుంది. ఆయన వచ్చింది ఇప్పుడే ఫుటేజ్ ఒకటి రిలీజ్ అయింది. వాళ్ళిద్దరు పక్కన నిలబడ్డారు. మొన్ననే ఫ్రాన్స్ ఒక ట్యాక్స్ వేసింది, డిజిటల్ ట్యాక్స్ అని అమెరికా మీద 3% ఎంతో ఉంది. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఇవి అవి ఏది ఉన్నా కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పి దానికి ట్రంప్ గారు అస్సలు హ్యాపీగా లేరు. మేము 100% వేస్తాం మీ వైన్ మీద అంటే ఫ్రాన్స్ ఏమైపోద్ది అని చెప్పి ఈయన ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఆయన మొహంలో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది మనకి. అండ్ ఆయన ఏది దాచుకోరుగా క్లియర్ కనబడుతుంది అక్కడ. సో ఇంత డ్రామా నడుస్తుంది వరల్డ్ ఓవర్. అండ్ ఇదంతా దేని చుట్టూ నడిచింది? ఈ యుద్ధం లాస్ట్ 3-4 మంత్స్ పాటు క్రూడ్ ఆయిల్ చుట్టూ. ఆ క్రూడ్ ఆయిల్ పేరు చూపించే దాన్ని బూచి అని భయపెట్టే మనందరినీ ఎంటైర్ కంట్రీ ఇస్ గోయింగ్ టు సఫర్ వితౌట్ ప్లానింగ్ ఇది చేయడం వల్ల. ప్లానింగ్ చేసి చేయండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి చేయండి, ఇథనాల్ పెట్టి చేయండి, మీరు యూ పుట్ దట్ ఎఫర్ట్, దట్ టైమ్, దట్ ప్లానింగ్, ఎవ్రీథింగ్. మీరు ఏది లేకుండా జస్ట్ ఒక ర్యాండమ్ మాట మేము చేస్తాం, ఒక కాలర్ ఎగరేసినట్టు మీరు నవ్వుతూ మాట్లాడి ఇవాళ మీరు భారతీయులందరూ మీరు తీసుకోండి ఆ కార్లు, మీరు డిస్మాంటిల్ చేసి మీరు ఆ కార్లు మీరు అమ్మేసి కొత్త కార్లు కొనుక్కోండి అంటే ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి? ఎవరు ఎఫర్ట్ చేయగలుగుతారు? ఒకవేళ నిజంగా అంత ఇన్ఫ్రా ఉందా, ఇథనాల్ తెస్తే దాని ప్రైస్ తగ్గుతుందా? అండ్ ఎనర్జీ డెన్సిటీ అనేది ఇథనాల్ చాలా తక్కువ పెట్రోల్తో కంపేర్ చేస్తే. సో న్యాచురల్గా మైలేజ్ అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకునే చేస్తున్నారా, లేదా ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక పార్టీ బెనిఫిట్ అవ్వాలని చేస్తున్నారా? దిస్ ఆర్ రెగ్యులర్ క్వశ్చన్. ఇది ఎవరికైనా రావాల్సిన క్వశ్చన్, అడగాల్సిన క్వశ్చన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ లీనింగ్. మనం దేశం కోసం ఆడాలి, భారతదేశాన్ని ముందు పెట్టాలి. ఇది నా పర్సనల్ ఫీలింగ్. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. దీంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు, బట్ వాళ్ళతో పాటు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో లెట్ ఎన్లైటన్ us, రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. దీనివల్ల ఏం అవబోతుంది, ఇది ఎంత పెద్ద డ్యామేజ్ చేయబోతుంది అని. లేదు ఒకవేళ దీనివల్ల బెనిఫిట్ వస్తుందని మీరు అనుకున్నా కూడా రాయండి. ఎన్లైటన్ us. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అందరు కెమిస్ట్రీ ఎంతూజియాస్ట్ని అడుగుతా నేను. ఇథనాల్ కెమికల్ ఫార్ములా ఏంటి? కెమికల్ ఫార్ములా ఆప్షన్ ఏ CH4, ఆప్షన్ బి C2H5OH, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి H2SO4. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా వచ్చేసేయండి, అక్కడ ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. తెలంగాణ ఇష్యూ, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇష్యూ గురించి మీకు ఏ మాత్రం క్లారిటీ రావాలన్నా దాని గురించి నేను మాట్లాడాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర, ఒమాన్ దగ్గర 3 భారతీయులు చనిపోయారు కదా, దాని మీద భారతదేశం రెస్పాండ్ అయిందా లేదా అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. Jude అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.